హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 35వ సర్గము. గంగా పార్వతుల వృత్తాంతము. విశ్వామిత్రుడు మహర్షులతోనూ రామలక్ష్మణులతోనూ గూడి మిగిలిన రాత్రిని సోనా నదీ తీరమును గడిపెను. ప్రాతకాలమున ఆ మహర్షి శ్రీరాముడితో ఇట్లనెను: ఓ రామ, రాత్రి గడిచినది, ప్రాతఃసంధ్య సమయమాన్నమైనది. నీకు శుభమగుగాక, మేల్కొనుము, ప్రయాణమునకు సిద్ధముకము. అంతటా శ్రీరాముడు విశ్వామిత్రుని ప్రబోధమును ఆలకించి క్రమముగా పూర్వాహ్న క్రియలను ఆచరించి ప్రయాణమునకు సిద్ధమై ఇట్లు పలికెను: ఓ బ్రహ్మర్షి, ఈ సోనానదము స్వచ్ఛములైన జలములతో అటునిటు ఇసుక తిన్నెలతో విలసిల్లుచున్నది. నీరు తగిన లోతు తక్కువగానున్నది. నావ ప్రయాణమునకు అనువుగా లేదు. మనము ఏ మార్గమున దీనిని దాటవలను? శ్రీరాముడు ఇట్లు వచింపగా విశ్వామిత్రుడు, ఇట్టి పరిస్థితుల్లో మునీశ్వరులు ప్రయాణించు మార్గం ఒకటి కలదు, దానిని నేను ఎరుగుదును అని నుడివెను. ప్రయాణ మార్గమును బాగుగా ఎరిగిన విశ్వామిత్రుని యొక్క మాటలను విని ఋషులందరూ ఆయన చూపిన మార్గమున వివిధములుగా వనములను దర్శించుచు ప్రయాణమును కొనసాగించిరి. వారందరూ మధ్యాహ్న సమయము వరకు చాలా దూరము ప్రయాణం చేసి మునులచే సేవింపబడిన పవిత్ర గంగానదిని దర్శించిరి. హంసలతో సారస పక్షులతో అలరారుచున్న ఆ పుణ్యనదిని చూచి విశ్వామిత్రాది మహర్షులందరూ రామలక్ష్మణులను ప్రసన్నచిత్తులయ్యిరి. అంతటా వారు ఆ గంగా తీరమున ఒక ప్రదేశమును శుభ్రపరుచుకుని నివాస యోగ్యంగా చేసుకొనిరి. పిమ్మట ఆ మునులందరూ స్నానములను ఆచరించి విద్యోక్తముగా దేవతలకును ఋషులకును పితృగణములకును తర్పణములో అర్పించిరి. అగ్నులకు హవిస్సులను సమర్పించిరి. హవిషాన్నమును అమృతము వలె సేవించిరి. పిమ్మట వారందరూ సంతుష్ట చిత్తులయ్యి ఆ గంగానదీ తీరమునందే ఒక శుభ్రమైన ప్రదేశమున మహాత్ముడైన విశ్వామిత్రుని చుట్టూను కూర్చుని పిమ్మట శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని ఇట్లడిగెను: ఓ మహానుభావ, స్వర్గమత్య పాతాళ లోకములలో ప్రవాహించినట్టు గంగా వృత్తాంతమును గూర్చి వినగోరుచున్నాను. ఇది ముల్లోకముల యందును ఎట్లు ప్రవహించుచున్నది? ఏ విధంగా సముద్రుని చేరినది? శ్రీరాముడు ప్రశ్నకు సమాధానముగా విశ్వామిత్ర మహాముని గంగానది యొక్క పుట్టు పూర్వోత్తరముల గూర్చి ఇట్లు చెప్పదోడెను: హిమాలయము అను ఒక మహాపర్వతం గలదు. అది గిరులలో శ్రేష్టమైనది. ఇనుము, రాగి మొదలగు లోహములకు నెలవైనది. ఓ రామ, ఆ హిమవంతునకు 2 కుమార్తెలు గలరు. వారు సాటిలేని సౌందర్యవతులు. మేరువు యొక్క కూతురైన మేనా అను సుందరి ఈ హిమవంతుని భార్య. ఆ 2 కన్యలకు తల్లి. ఓ రాఘవ, ఆ దంపతుల పెద్ద కూతురు ఈ గంగాదేవి. వారి యొక్క 2వ కుమార్తె పేరు ఉమాదేవి. అంతటా దేవతలందరూ తమ ప్రయోజనార్థమై జ్యేష్ఠ కుమార్తెయగు గంగను తమకు అప్పగించమని హిమవంతుణ్ణి వేడుకొనిరి. ధర్మాత్ముడైన హిమవంతుడు లోకపావనియు నిరాటంకముగా సాగిపోవునదియు అయిన తన కుమార్తె గంగను ముల్లోకముల హితము కొరకై వారికి అప్పగించెను. ముల్లోకములకు హితమనొచ్చు ఆ దేవతలు గంగను స్వీకరించి తాము కృతార్థులైనట్లు భావించుచు వెళ్ళిపోయిరి. ఓ రఘునందన, హిమవంతుని 2వ కూతురగు ఉమాదేవి కన్యగా నుండియే తపస్వి అయి తీవ్రమైన వ్రతనిష్టతో తపమాచరించెను. అంతటా హిమవంతుడు లోకవంద్యము అనగా శివుని పతిగా గోరి ఉగ్రమైన తపస్సును ఆచరించుచున్నదియు అయిన తన కుమార్తెయగు ఉమాదేవిని పరమేశ్వరునికిచ్చి వివాహము చేసెను. ఓ రాఘవ, హిమవంతుని 2 పుత్రికలను నదీ శ్రేష్ఠి అయిన గంగయు పరమశివుని పత్ని అయిన ఉమాదేవియు లోకపూజ్యులయ్యిరి. ఓ సుందరగమన రామ, గంగానది మొదట ఆకాశమునకు చేరిన కథనంతయు తెలిపితిని. ఆనాడు హిమవంతుని కుమార్తెగా జన్మించి దివికి చేరిన ఆ సుందర నదియే రమ్యమైన పుణ్యప్రదమైన ఈ గంగానది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 35 సర్గః.